వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడేటటువంటి రాత్రి గెత్సెమనే తోటలోనికి వెళ్ళకముందు ఆ మేడగదిలో యేసు ప్రభు తన శిష్యుల కొరకై ప్రార్థన చేయుచున్నారు. తండ్రి, లోకము కొరకు నేను ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ శిష్యుల కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఉన్న శిష్యుల కొరకే కాదు, యేసు ప్రభు ఈ లోకములో నుండి ప్రత్యేకించబడి మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడిన శిష్యుల అందరి కొరకు యేసయ్య ప్రార్థన చేయుచున్నారు. భూలోకంలో రక్షణ పొందిన వారందరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఆయన మన కొరకు ఏమని ప్రార్థన చేశారో ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను మనం నేర్చుకుందాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ఏమని ప్రార్థిస్తున్నాడు అని అడిగితే దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నారు. దుష్టుని నుండి అనగా కీడులో నుండి కాపాడమని, అపవాది నుండి కాపాడమని, దుష్టుని నుండి మనలను భద్రపరచమని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కీడులో పడకుండునట్లు, శోధనలో పడకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దుష్టుడు అపవాది యొక్క ఆలోచన ఏమిటి అని అడిగితే ఆత్మీయంగా మనం ఎదగకుండా, భక్తిలో బలపడకుండా, ప్రార్థనలో బలపడకుండా, వాక్యము చదవకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని చిత్తములో బ్రతకకుండా వాడు మనలను పాడు చేస్తున్నాడు. ఆది నుండి వాడి పని అదే, పాడు చేయుటమే, కీడు చేయుటయే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ సృష్టిని కలుగజేసి ఆదాము అవ్వను ఏదెను తోటలో పెట్టి ఆదాము అవ్వ పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు, ఒక చిత్తమును కలిగి ఉన్నారు. దేవుని చిత్తములో నుండి, దేవుని ప్రణాళికలో నుండి ఆదాము అవ్వను మోసము చేసి సాతాను పాడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారినే కాదు, ఈనాటి దినాల్లో కూడా రక్షింపబడిన వారిని, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారిని, ప్రార్థనలో బలపడుతున్న వారిని ఆధ్యాత్మికంగా పడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, సన్నిధికి దూరం చేయాలని, ఆయన రాజ్యానికి దూరం చేయాలని అనేక మంది లోకం వైపు తిరిగేవారిగా, లోకాశల చేత, శరీరాశ చేత, నేత్రాశ చేత, జీవపు డంబము చేత అనేకులను దేవునికి దూరం చేస్తూ సాతాను పాడు చేస్తూ ఉన్నాయి. ఎందుకనగా సాతాను ఆధ్యాత్మికంగా పాడు చేయడమే కాదు కానీ శరీర సంబంధంగా కూడా కీడు చేస్తాడు.
ఎందుకనగా యోబును గూర్చి సాతాను అంటది, అయా యోబుకి గొర్రెలు ఇచ్చావు, ఒంటెలు ఇచ్చావు, ఎద్దులు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, సమస్తము నీవిచ్చి నేను వెళ్ళి పాడు చేయకుండా యోబు ఇంటి చుట్టూ నీవు కంచెను వేశావు. అనగా శరీర సంబంధంగా కూడా అపవాది పాడు చేస్తుంది, ఆశీర్వాదాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, బిడ్డల జీవితాలు పాడు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది లక్షణము పాడు చేయుటయే. కనుకనే యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి దుష్టుని నుండి వీరిని కాపాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, అయ్యా ఆధ్యాత్మికంగా శారీరకంగా నన్ను పాడు చేస్తున్న దుష్టుని నుండి నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చేసిన మొట్టమొదటి ప్రార్థనాంశం దుష్టుని నుండి కాపాడు అని ప్రార్థించారు. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సత్యమందు మనం ప్రతిష్ఠింపబడాలి, అనగా సత్యము చేత నడిపించబడాలి. సత్యం అనగా ఏమిటి? దేవుని వాక్యమే సత్యము. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యము చేత రక్షించబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని సన్నిధిలో ఉండేవారు దేవుని వాక్యము చేత నడిపించబడాలి. ఎందుకనగా ఈ వాక్యమే మనలను నిలబెట్టేది, ఈ వాక్యమే మనలను సరిచేసేది, ఈ వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యమే మనకు జ్ఞానం ఇచ్చేది, ఈ వాక్యమే నెమ్మది కలుగజేసేది, ఈ వాక్యమే బ్రతికించేది, ఈ వాక్యమే సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చేది, ఈ వాక్యమే దీర్ఘాయుష్మంతులుగా చేసేది, ఈ వాక్యమే పరలోకానికి నడిపించేది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి, వాక్యము చేత నడిపించబడాలి. దేవుని వాక్యమును మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. ఎందుకనగా అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ చేతిలో, వాక్యము నీ నోటిలో, వాక్యము నీ హృదయములో ఉండాలి. ఎవరి చేతిలో, ఎవరి నోటిలో, ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారు పరిశుద్ధతలో, పవిత్రతలో, దేవుని ప్రణాళికలో వారు నడిపించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దుష్టుని నుండి కాపాడు అని ప్రార్థించాడు, వాక్యము చేత నడిపించబడాలని ప్రార్థన చేశారు. మూడవ మాట చూడండి, 21వ వచనాన్ని చదువుతున్నాను, తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనందరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో ఏకమై ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన అడుగులలో అడుగు వేయాలి, ఆయన పోలికగా మనం బ్రతకాలి, ఆయనతో జీవించాలని యేసయ్య ఆశపడుతూ ప్రార్థిస్తున్నాడు. నేను నీవు ఏకమై ఉన్నలాగున వారు మనతో ఏకమై ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో మనం ఏకమై ఉండాలి. ఆయనతో ఏకమై ఉంటే ఆయనలాగా మనం నడుస్తాం, ఆయనతో ఏకమై ఉంటే బహుగా ఫలిస్తాం, ఆయనతో ఏకమై ఉంటే మనం అడిగిన ప్రతి ఈవిని మనం పొందుకుంటాం. ఆయనతో ఏకమై ఉంటే వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయినని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో ఏకమై ఉండాలి. 4వ మాట 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారునో నాతో కూడా ఉండవలెనో. అనగా మనమందరము కూడా ఆయన రాజ్యములో చేర్చబడాలని యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ప్రార్థించిన రీతిగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దుష్టుని నుండి కాపాడబడాలని, వాక్యానుసారంగా నడవాలని, మనము యేసయ్యతో ఏకమై ఉండాలని, యేసయ్య ఉండే ఆ రాజ్యములో మనం చేర్చబడాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి అయ్యా. దుష్టుని నుండి నీ బిడ్డలను
కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అలనాడు ఎబ్బేజు ప్రార్థన చేశారు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, కీడులో నుండి తప్పించు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయని ప్రార్థించిన రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, కీడులో నుండి తప్పించండి, నీ చేయి వారికి తోడుగా ఉంచండి. ఈ దినమంతయు పనులలో ప్రయాణాలలో నీ బిడ్డలకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.